హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. హైదరాబాద్లోని బేగంపేటలో ఉండే కుందన్ బాగ్ బంగ్లా పాతకాలం నాటిది. దానిని భూత్ బంగ్లా అని కూడా అంటారు. రాత్రి అయితే చాలు ఆ బంగ్లా వైపు ఎవ్వరు వెళ్ళేవారు కాదు. రాత్రి సమయంలో ఆ బంగ్లాలోంచి అరుపులు, ఏడుపు శబ్దాలు వస్తాయని అక్కడ నివసించేవారు చెప్తూ ఉండేవారు. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిసింది. కథలోకి వెళ్తే 2002లో ఆ బంగ్లాలో భార్యాభర్తతో పాటు 2 కూతుర్లతో ఒక కుటుంబం నివసించేది. అయితే ఒక రోజు ఎందుకో తెలియదు కానీ హఠాత్తుగా భర్త భార్యని పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భార్య పిల్లలు ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేవారు కాదు. అలా చాలా రోజులైనా కానీ వాళ్ళు బయటికి రాలేదు. అసలు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని అనిపించేది. కానీ అప్పుడప్పుడు పిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు, వాళ్ళ అరుపులు వినిపించేవి. రోజువారి సామాన్లు, తినడానికి తాగడానికి ఎలాంటి వస్తువులని కొనడానికి కూడా రావడం లేదు. అయితే ఒక రోజు ఆ 2 పిల్లలు రక్తంతో నిండిన బాటిల్తో ఆడుకుంటూ కనిపించారు. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు చాలా భయపడ్డారు. భయంతో ఆ ఇంటి వైపు వెళ్ళడం కానీ వాళ్ళ కోసం అటువైపు చూడడం కానీ చేసేవారు కాదు. అలా చుట్టుపక్కల వాళ్ళు అటు వెళ్ళకపోవడంతో ఆ బంగ్లా అమానుషంగా మారింది. అయితే ఒకరోజు ఆ బంగ్లాని చూసి ఒక దొంగతనానికి వెళతాడు. అతను ఆ బంగ్లాలో వెళ్ళినప్పుడు బయట ఒక స్తంభం మీద లైట్లు వెలుగుతూ ఉంది. పైగా ఇంట్లో కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గేటు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. అది చూసి ఆ దొంగ షాక్కి గురయ్యాడు. అలా మెల్లగా ఇంట్లోకి వెళ్ళి తనకు దొరికిందంతా బస్తాలో వేసుకుంటాడు. అతను అలా వెతుకుతూ ఫస్ట్ ఫ్లోర్కి వెళతాడు. అతను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇంటి డోర్లు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. ఇంట్లో విపరీతమైన గాలి రావడంతో కిటికీలు గట్టిగా కొట్టుకుంటూ శబ్దాలు చేస్తున్నాయి. ఇంట్లోని లైట్స్ ఆఫ్ అయ్యి నల్లటి చీకటి వ్యాపించింది. అతను కిటికీలోంచి చూస్తే ఊరంతా లైట్లు వెలుగుతున్నాయి, కానీ ఆ బంగ్లాలో మాత్రం లైట్లు వెలగడం లేదు. ఇంటి బయట స్తంభం మీద ఉన్న లైట్ కూడా మినుగు అంటూ వెలుగుతూ ఉంది. అది చూసి ఆ దొంగకి ఏదో తెలియని భయం మొదలైంది. ఊపిరి బిగబట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఒక గది దగ్గరికి వెళతాడు. అలా గది తలుపులు తెరిచి గదిలోకి చూసిన ఆ దొంగకి ఒక భయంకరమైన సంఘటన కనిపించింది. ఆ గదిలో 3 శవాలు కుళ్ళిపోయి పడి ఉండడం కనిపించింది. అది చూసి ఆ దొంగకి శరీరం అంతా వణుకు పుట్టింది. తన శరీరం నుండి చెమటలు విపరీతంగా వస్తున్నాయి. నోటి నుండి మాటలు అస్సలు బయటికి రావడం లేదు. తన చేతిపై ఉన్న రోమాలు సూదుల్లా నిక్కబొడుచుకున్నాయి. అప్పటి వరకు చాలా అందంగా ఉన్న ఆ బంగ్లా ఒక్కసారిగా బూతు బంగ్లాగా మారింది. ఇల్లంతా గబ్బిలాలతో నిండి గదులన్నీ చెత్తతో ఉన్నాయి. బంగ్లా బయటి నుండి నక్కల అరుపులు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇంతలో ఎవరో ఆడగొంతుతో ఏడుస్తున్నట్టు వినిపించింది. ఇంకా అది విని ఆ దొంగకి గుండె ఆగినట్టు అయ్యింది. ఇక ఎలాగైనా ఈ బంగ్లా నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకొని ఎలాగో అలా తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. తరువాత తనకేమైందో కానీ తనంతట తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న పోలీసులు ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే నిజంగానే 3 శవాలు కనిపిస్తాయి. ఆ శవాలను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయారు. ఆ శవాలని పోస్ట్ మార్టంకి పంపించి టెస్ట్ చేపిస్తే వాళ్ళు 6 నెలల కిందటే పాయిజన్ తీసుకొని చనిపోయారని వస్తుంది. కానీ ఆ బంగ్లా చుట్టుపక్కల వారికి మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా బతికున్నట్టే కనిపించేవారంట. పైగా
పిల్లలిద్దరూ ఆడుకుంటూ కనిపించేవారంట. వాళ్ళు 6 నెలల కిందటే చనిపోయారంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కాలేదు. అయితే ఆ బంగ్లాలో ఆ మహిళ భర్త వాళ్ళని చంపేసి వెళ్ళిపోయాడా లేదా భర్త విడిచి వెళ్ళిపోయాడని ఆత్మహత్య చేసుకున్నారా అనేది మాత్రం ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే ఉండిపోయింది. అయితే ఆ రోజు నుండి ఆ బంగ్లాని భూత్ బంగ్లాగా పిలిచేవారు. ఇప్పటికీ ఆ ఇంటి నుండి అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. అంత పెద్ద బంగ్లా అయినా కూడా దాన్ని కొనడానికి కానీ అందులో ఉండడానికి కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఫ్రెండ్స్, ఇది మనకు తెలిసిన కుందన్ బాగ్ బంగ్లా స్టోరీ. అయితే చాలామంది యూట్యూబర్స్ రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి వీడియోస్ చేస్తూ అక్కడ దయ్యాలు ఉన్నాయని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు అక్కడికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఒక నిజమైన సంఘటన. మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.